మహిళలకు రిజర్వేషన్లు హర్షించదగ్గ విషయమని అన్నారు మాజీ సిడబ్ల్యూసీ చైర్పర్సన్ అనితారెడ్డి. మహిళలు మాత్రమే దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలరని అన్నారు. కేంద్రం రిజర్వేషన్లను ఇవ్వటమే కాదు, వాటి అమలు కూడా పటిష్టంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశాన్ని నడిపించే సత్తా మహిళలకు ఉందని, రాజకీయాల్లో మహిళలను చిన్న చూపు చూసే ఆలోచన పోవాలని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక దీనిపై స్పందించడానికి మనతో వరంగల్ జిల్లాకు చెందినటువంటి కీలక మహిళా నేత మాజీ సిడబ్ల్యూసీ చైర్మన్ అనితారెడ్డి గారు ఉన్నారు. మేడం, ఏంటి ఎట్లా చూస్తారు? కొన్ని ఏళ్ల నుంచి కూడా మహిళలకు రిజర్వేషన్ లేదు చట్టసభల్లో. సో ఈ 33% రిజర్వేషన్ వస్తే సో ఏంటి లాభమా నష్టమా? మీరు ఒక మహిళగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది రావడం అనేది అందరికీ హర్షాద్యోగింది. ఎందుకనంటే చాలా సంతోషం అందరికీ కూడా. మహిళా సాధికారికత అని మనం మాట్లాడుకుంటున్నాం. నిజమైన సాధికారికత దీంతో వస్తుంది. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. రాజకీయ రంగంలోనూ రాణించడం వలన ఉపయోగాలు ఏంటి అని అంటే మహిళకి కొంచెం ఓపిక ఎక్కువ ఉంటుందండి, సహనం ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళి మిళితం అవ్వగలుగుతుంది. దాంతో రాజకీయాల్లో కూడా మార్పు అనేది సాధ్యపడుతుంది. ఇది చాలా సంతోషమైనప్పటికీ నాకు ఒక్కటి అంటే దీని మీద కూడా చర్య ఎప్పుడూ ఉండాలి, నిఘా ఉండాలి, చర్యలు ఉండాలి. ఎందుకు అనంటే మనం చూస్తున్నాం ఇప్పుడేమి లేవని కాదు, ఇప్పుడు మనం కొన్ని సర్పంచ్ కానీ కార్పొరేటర్స్ కానీ మనం చూస్తున్నాము. అదేంటి అనంటే మహిళకి ఇస్తున్నారు తప్ప మళ్ళీ ఆ పదవి మహిళకి చేయడం అనేది పురుషులు చేస్తున్నారు. అలాంటి బిల్లు మాత్రం ఎవరూ యాక్సెప్ట్ చేయమండి. మహిళలుగా ఎవరం కూడా ఇష్టపడం. అది ఎట్లా ఉండాలి అని అంటే మహిళ ఆలోచన సరళిని తనే అమలు పరుచుకునే స్థితిలో ఎప్పుడైతే ఉంటుందో ఈ మహిళా బిల్లుకి నిజంగా ఎంత అంటే ప్రతి ఒక్క మహిళ కూడా కృతజ్ఞతా భావంతో ఉంటుంది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే విషయంలో లఘు చర్చ జరిగింది. సో అందులో ముస్లిం రిజర్వేషన్ల లోపల ముస్లింలకు కూడా కల్పించాలి, మహిళా రిజర్వేషన్ లోపల ప్రత్యేక కోటా ఇవ్వాలంటూ కూడా ఎంఐఎం చీఫ్ ఓవైసీ చెప్తారు. సో నిజంగా ఇట్లా కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వచ్చా మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లో? మహిళలు అన్నప్పుడు మహిళలు ఇంకా అంటే మహిళల్ని పైకి తీసుకొస్తాము అన్నప్పుడు నేను ఇక్కడ ఒకటి చెప్తానండి, ఏ కుల మత అలా కాదు, మహిళని మహిళగానే చూడండి, మహిళని రాణింపజేయండి. అది మళ్ళీ వేరేగా పోతుందండి. అంటే మళ్ళీ వాళ్ళు ఎవరైనా రావాలి అని అనుకున్నా చేయకున్నా అది సపరేట్ అయిపోతుంది. అలా వద్దు, మహిళని మహిళగానే గుర్తించండి, దాంట్లో అన్ని రకాల వాళ్ళకి అందించండి. అంతేగాని సెపరేట్గా మళ్ళీ ఇదొక కులం అదొక కులం అంటే మళ్ళీ కుల మతాలని మీరే పెంచిన వాళ్ళు అవుతారు. అలా వద్దు, సమానత్వం అని కూడా కోరుకుంటున్నాం కదా, అట్లీస్ట్ మహిళల్లోనన్నా సమానత్వం రాణించనీయండి. ఇంతమందితో తను మిళితం అవుతూ ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా కూడా ఆ కుటుంబం బాగుండాలి అని ఆలోచించే మహిళ అన్నింటిలోనూ ముందుంటుంది. అది గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రస్తుతం రిజర్వేషన్ కనుక అమల్లోకి వచ్చిన తర్వాత 33% సీట్లు వస్తాయి మహిళలకి. సో రాణించడంలో ఆ పురుషుల నుంచి కానీ వాళ్ళకి వ్యతిరేకించడము, వాళ్ళకు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు వచ్చే అవకాశం లేదా? దీని గురించి ఏం చెప్తారు? అంటే పురుషుల్ని ఇబ్బంది పెడతారు అనేదా అండి? లేదా పురుషులే స్త్రీలకు వీళ్ళకి చట్టసభలో ఇప్పుడు నేను చెప్పేది అదే. ప్రతి ఒక్క మహిళ ఉద్యోగం చేస్తుంది అనేది నేను ఇంతకుముందు మాట్లాడింది కూడా అదే. ఉద్యోగాలలో కూడా చాలామంది మహిళలు ఇప్పుడు ఉంటున్నారు, కీలకమైన పోస్టులలో ఉంటున్నారు. కానీ దాదాపు 80% మంది వాళ్ళ జీతాన్ని వాళ్ళు ఎలా చేయాలి అనేది చేసుకోలేకపోతున్నారు. అంత పెద్ద కీలకమైన పోస్టులో ఉండి కూడా ఆ జీతం తీసుకొచ్చి మళ్ళీ పురుషుడి చేతిలో పెట్టవలసిన అవసరము, అట్లాగే తనేదన్నా ఎటన్నా వెళ్ళాలంటే మళ్ళీ అడిగి తీసుకునే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మళ్ళీ ఈ రాజకీయాన్ని కూడా చేశారు, ఈ బిల్లును కూడా చేశారు అని అంటే మాత్రం వేస్ట్ అంటే వేస్ట్ అండి ఈ బిల్లు. చట్టసభల్లో మహిళలు కూర్చున్నాక ఆ మార్పును మీరే గమనిస్తారు, చాలా బాగుంటుంది. ఎందుకనంటే వాళ్ళకి సమతుల్యమైన నిర్ణయాలు తీసుకునేది చాలా ఉంటుందండి. అంటే ఆవేశం పడరు వాళ్ళు, అంటే ఆవేశంగా నిర్ణయాలు తీసుకోరు, ఆలోచించే నిర్ణయం తీసుకోవడంలో మహిళ చాలా ముందుంటుంది. అది గుర్తెరగండి, దాన్ని మీరు ఇచ్చి చూడండి, మార్పును మీరే గమనిస్తారు. మళ్ళీ ఇదే టాక్ నాతో తీసుకోకపోతే నన్ను అడగండి, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మహిళ ఎప్పుడు గొప్పదే, మహిళ అన్నింట్లోనూ రాణిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఆ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లపై అనితారెడ్డి గారి స్పందన. సో మహిళలకు అవకాశాలు ఇస్తే సొసైటీయే కాదు దేశాన్ని కూడా మార్చి చూపిస్తారంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.